మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఈ నెల 18వ తారీఖున చంద్రదాస్ దీపు అనే ఒక హిందువును కొట్టి సజీవ దహనం చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. మరి హిందువుల ఛాంపియన్ అని చెప్పుకుంటున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద అంతర్జాతీయ సమాజం నుండి ఒత్తిడి తెప్పించి అక్కడ హిందువుల మీద జరుగుతున్న దాడులను ఆపు చేయాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి సూచిస్తోంది. ఇక రెండో విషయం, ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్న నిర్ణయం. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని ఈ 4 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ టెండర్లు పిలవడం జరిగింది. 2 సార్లు టెండర్లు గడువు పొడిగించడం కూడా జరిగింది. మన 22వ తారీఖుతో గడువు పూర్తయింది. అయినప్పటికీ 4 మెడికల్ కళాశాలలో 3 మెడికల్ కళాశాలకు ఒక్క బిడ్డ కూడా రాలేదు. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఒక్క ఆదోనికి మాత్రమే ఒక్క బిడ్డ వచ్చింది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వానికి అర్థమై ఉండాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని, పీపీపీ విధానం చేయాలని తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని ఇప్పటికైనా అర్థమై ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆ జీవో 590ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. మన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అవాంఛనీయమైనటువంటి పైశాచిక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాన్లపల్లిలో సంధ్యారాణి అనే ఒక 7 నెలల గర్భిణి వైకాపా కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ ఉంటే ఎక్కువ సౌండ్తో కొంచెం పక్కన పోయి కాల్చడం చెప్పిన దానికి ఆవిడ జుట్టు పట్టుకొని కొట్టడం, తన్నడం, కాలితో కడుపు మీద తన్నడం, ఇది అంజనప్ప, అజయ్ దేవ్ మరికొందరు వైకాపా కార్యకర్తలు చేసిన సంఘటన కానీ, మరికొన్ని చోట్ల జంతువులను బలి ఇచ్చి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం, ఇవన్నీ అమానుషం, పైశాచికం, అరాచకం, ఆటవికం, బరితెగింపు, విచ్చలవిడితనం. కానీ జగన్మోహన్ రెడ్డి తమ కేడర్కు ఖచ్చితంగా సందేశం ఇవ్వాలి. ఇటువంటి చర్యలు మంచి కాదు, ఇటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి వాళ్ళ కేడర్కు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్, ఆయన కూడా పీకుడు భాషను, ఆయనకు మొదటి నుండి పీకుడు భాష అలవాటు ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆ పీకుడు భాషను విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఇక 4వ అంశం, కొత్త పెన్షన్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు ఒక్కరి కూడా కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు. ఈ 18 నెలల కాలంలో అనేక మంది అర్హులు వచ్చేసి దరఖాస్తు చేసుకున్నారు. ఒక కడప జిల్లాలోనే 1500 మంది కొత్తవారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేవలం 200 జిల్లాకు 200 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి ఉగాది నుండి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. కానీ ఇది కరెక్ట్ కాదు. సంఖ్య మీద పరిమితి పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికే 18 నెలలు అయింది. కాబట్టి అర్హులు ఎవరుంటే అందరికీ, అది 200 కావచ్చు, ఎక్కువ కావచ్చు, కాబట్టి అర్హులందరికీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే సమయంలో ఇది కుటుంబ పెన్షన్ కాదు, ఇది వ్యక్తిగత పెన్షన్. కుటుంబంలో ఒకరికే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. అనేక కుటుంబాల్లో దంపతులు ఇద్దరు వృద్ధులై ఉంటారు.
70-80 ఉంటాయి. పిల్లలు ఒకరికే ఇస్తామంటే అది కరెక్ట్ కాదు. అదేవిధంగా అనేక కుటుంబాల్లో అత్త వృద్ధురాలు, కోడలు వచ్చేసి వితంతురాలు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకరికే ఇస్తామంటారు. కాబట్టి ఇది అత్త కోడల మధ్య లడాయి పెట్టడం, మొగుడు పిల్లల మధ్య లడాయి పెట్టడం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం విధానం మానుకొని పెన్షన్ అనేది ఇది వచ్చేసి వ్యక్తిగత పెన్షన్, కుటుంబ పెన్షన్ కాదు. కాబట్టి అర్హులు ఎవరుంటే అంతమందికి ఇవ్వాలా, కుటుంబంలో ఒకరి నుంచి ఎక్కువ ఉన్నా కానీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.